హలో అండి. నమస్తే. నేను శాంతి. వెల్కమ్ టు శాంతి యూఎస్ఏ స్టోరీస్. ఈరోజు రెసిపీ వచ్చేసి లెగ్ పీసెస్తో మంచిగా ఆయిల్ యాడ్ చేయకుండా, ఒక్క చుక్క కూడా ఆయిల్ డ్రాప్ యాడ్ చేయకుండా లెగ్ పీసెస్ని ఫ్రై చేస్తున్నాను. ఇవి రైస్లో మనం పప్పుతో అలా తినడానికి చాలా టేస్టీగా, చాలా సింపుల్గా చేసేసుకోవచ్చు. మెయిన్ అడ్వాంటేజ్ వచ్చేసి మనం దీనికి ఆయిల్ యూస్ చేయాల్సిన అవసరం లేదు. టేస్ట్ అయితే చాలా బాగా వస్తాయి. మనం ఆయిల్ యాడ్ చేసి ఫ్రై చేసినప్పుడు ఎలా వస్తాయో సేమ్ టేస్ట్ వస్తాయి. దీనికోసం లెగ్ పీసెస్ నేను మెయిన్ విత్ స్కిన్ తీసుకున్నాను. మనం విత్ స్కిన్ తీసుకోవడం వల్ల ఫ్రై అయ్యేటప్పుడు ఈ చికెన్లో నుంచి ఆయిల్ రిలీజ్ అవుతుంది. దాంతో చికెన్ లెగ్ పీసెస్ ఫ్రై అవ్వడానికి మనకి సరిపోతాయి. అందుకని విత్ స్కిన్ తీసుకుంటే చాలా సింపుల్గా వస్తుంది. దీనికి ఫస్ట్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ తీసుకున్నాను. ఇది ఆల్మోస్ట్ 1 స్పూన్ తీసుకున్నాను. నేను వచ్చేసి ఇక్కడ 6 లెగ్ పీసెస్ తీసుకున్నాను కాబట్టి నేను ఒక ఫుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు, కారం కూడా 1 స్పూన్ యాడ్ చేశాను. పసుపు, ఉప్పు వచ్చేసి చాలా తక్కువే యాడ్ చేశాను. ధనియాల పొడి ఒక ఫుల్ స్పూన్ యాడ్ చేశాను. ఇప్పుడు ఇవన్నీ యాడ్ చేసిన తర్వాత లెగ్ పీసెస్కి ఘాట్లు పెట్టుకుంటున్నాను. ఇక్కడ వచ్చేసి ఈ లెగ్ పీస్లో ఎక్కడైతే మనకి చికెన్ ఫ్యాట్ ఎక్కువ ఉందో అక్కడ ఘాట్లు పెడుతున్నాను. 2 సైడ్స్, ఇటు సైడ్ ఒకటి, అటు సైడ్ ఒకటి, ఇలా అన్ని లెగ్ పీసెస్కి ఇలా పెట్టడం వల్ల మనం మ్యారినేట్ చేసే మసాలా పీస్ లోపల వరకు వెళ్ళి టేస్ట్ అంతా బాగుంటుంది. ఇలా చూసారు కదా, లోపల వరకు వెళ్ళేలాగా పెట్టాను. ఇలా అంతా పెట్టిన తర్వాత ఇప్పుడు మనం ఇక్కడ కూడా ఏం ఆయిల్ యాడ్ చేయట్లేదు. దీన్ని కలపడానికి అవసరమయ్యే వాటర్ని లెమన్ ఫామ్లో తీసుకుంటున్నాము. ఒక హాఫ్ లెమన్ ఫుల్గా పిండేస్తున్నాను. ఇవంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి. చూసారు కదా, అంతా ఇలా బాగా కలుపుకొని ఈ మసాలాని మనం ఒక్కొక్క పీస్కి లోపలికి వెళ్ళేలాగా అప్లై చేసుకోవాలి. ప్రతి పీసు చక్కగా ఈ మసాలాసు లోపలికి వెళ్ళేలాగా మనం అప్లై చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల, ఇలా మ్యారినేట్ చేసి మనం ఆల్మోస్ట్ టైం ఉంటే ఒక హాఫ్ అన్ అవర్ పక్కన పెట్టేసుకోవచ్చు, లేదు అంటే అప్పటికప్పుడైనా చేసేసుకోవచ్చు. ఇలా అంతా లోపల వరకు వెళ్ళే ఈ మెయిన్ ఈ ఘాట్లు పెట్టడం వల్ల ఈ మసాలా అంతా లోపల వరకు వెళ్తుంది. ఇది వచ్చేసి ఈ స్టెప్ వచ్చేసి చాలా మస్ట్. ఇలా అంతా మనం మసాలా అంతా అన్ని లెగ్ పీసెస్కి అప్లై చేసుకోవాలి. ఇలా అంతా అప్లై చేసిన తర్వాత ఈ పీసెస్ మొత్తాన్ని ఒకసారి మళ్ళీ కలిపేస్తున్నాను. ఇలా మొత్తం కలిపేసి ఒక 30 మినిట్స్ నాకు అయితే టైం ఉంది, సో నేను పక్కన పెట్టేస్తున్నాను. ఇలా పక్కన పెడితే ఈ మసాలా అంతా అన్ని పీసెస్కి మంచిగా పడుతుంది. ఇలా పెట్టేసిన తర్వాత చూసారు కదా, ఇలా 30 మినిట్స్ తర్వాత నేను దీంట్లో కొన్ని పచ్చిమిర్చి, కరివేపాకు యాడ్ చేస్తున్నాను. ఇవి యాడ్ చేయడం వల్ల ఫ్లేవరు, పచ్చిమిర్చి ఫ్లేవర్ కూడా బాగా ఉంటుంది. తినేప్పుడు ఆ పచ్చిమిర్చి కూడా పీస్తో పాటు బాగా మంచి టేస్ట్ వస్తుంది. కరివేపాకు ఫ్లేవర్ కూడా చాలా బాగుంటుంది ఈ కాంబినేషన్లో. ఇప్పుడు నేను కడాయి స్టవ్ మీద పెట్టి నెయ్యి 1 స్పూన్ యాడ్ చేస్తున్నాను. ఇంకా ఆయిల్స్ ఏమి యాడ్ చేయము. 1 స్పూన్ నెయ్యి యాడ్ చేసి ఈ నెయ్యిని కడాయి అంతా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేసుకోవాలి. అప్పుడే మనం యాడ్ చేసిన లెగ్ పీసెస్ కడాయికి అంటుకోకుండా బాగా ఫ్రై అవుతాయి. ఇది చూసారు కదా, ఇలా కడాయి తిప్పుకుంటా అంతా అప్లై అయ్యేలాగా చేశాను. ఇలా చేసిన తర్వాత ఇది కొంచెం హీట్ అవ్వాలి. ఈ నెయ్యి కొంచెం హీట్ అయిన తర్వాత దీంట్లో లెగ్ పీసెస్ యాడ్ చేస్తున్నాను. ఈ నెయ్యి ప్లేస్లో మనం బటర్ కూడా యాడ్ చేసుకోవచ్చు. బటర్ యాడ్ చేసుకున్నా కానీ సేమ్ ఇంకా మనం ఆయిల్ యాడ్ చేయకుండా మంచిగా చేసుకోవచ్చు. అది కూడా చాలా తక్కువ, 1 స్పూనే యాడ్ చేసుకోవాలి. మనకి చికెన్లో విత్ స్కిన్ తీసుకున్నాం కాబట్టి కొంచెం ఆయిల్ రిలీజ్ అవుతుంది, సో అప్పుడు సరిపోతుంది. ఈ లెగ్ పీసెస్ అన్నీ ఈ కడాయిలో ఇలా స్ప్రెడ్ చేసుకున్నాం కదా, ఇప్పుడు లిడ్ పెట్టేసి ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ లో ఫ్లేమ్లో కుక్ చేస్తున్నాను. ఈ లో ఫ్లేమ్లో కుక్ చేయడం వల్ల ఏంటంటే ముక్క మనకి లోపల వరకు కుక్ అవుతుంది. అదే హైలో పెట్టేస్తే పైన అంతా కలర్ వచ్చేసి ఫ్రై అవుతుంది, లోపల కొంచెం పచ్చిగా ఉంటుంది. కాబట్టి ఇది ఫ్రై అవ్వడం అయిపోయేంత వరకు సిమ్లో పెట్టి నేను కుక్ చేస్తాను. ఇలా చేయడం వల్ల ముక్క బాగా లోపల వరకు కుక్ అవుతుంది. ఇలా
10 మినిట్స్ అలా కుక్ అయిన తర్వాత ఈ పీసెస్ అన్నీ మళ్ళీ రెండో వైపుకు తిప్పుకొని మళ్ళీ మనం లిడ్ పెట్టేసి ఇంకొక 10 మినిట్స్ కుక్ చేసుకోవాలి. అలా చేయడం వల్ల 2 సైడ్స్ లోపల వరకు ఫస్ట్ కుక్ అవుతుంది. ఫస్ట్ కుక్ అయిన తర్వాత కొంచెం హై ఫ్లేమ్లో పెట్టేసి ఫ్రై చేసుకుంటే పైన కలర్ కూడా వస్తుంది. ఇది చూసారా, లోపల ఆయిల్ వచ్చింది, ఆల్రెడీ ఆయిల్ రిలీజ్ అయింది పీసెస్కి మధ్యలో. అదంతా వచ్చేసి స్కిన్ నుంచి వచ్చే ఆయిల్. సో ఇలా అంతా ఆయిల్ కూడా రిలీజ్ అయిన తర్వాత తిప్పుకుంటూ మనం ఫ్రై చేసుకోవాలి. ఇప్పటికి ఇంకా లోపల అంతా కుక్ అయింది. పైన కొంచెం ఫ్రై అయినట్లు రావడం కోసం హైలో పెట్టేసి ఇంకా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలి. ఇదంతా మనకి ఒక 30 మినిట్స్లోనే కంప్లీట్ అవుతుంది ఈ ఫ్రై ప్రాసెస్ అంతా. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా మనం ఆయిల్ ఏమి యాడ్ చేయకుండా చేస్తాం కాబట్టి చాలా హెల్దీ అని చెప్పొచ్చు. ఇది మంచి ప్రోటీన్ కదా చికెన్. సో ఈ ఫామ్లో చేసుకుంటే ఆయిల్ కూడా అవాయిడ్ చేయవచ్చు. చూసారు కదా, ఎంతో సింపుల్గా ఇంతే, ఇంకా కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం సర్వ్ చేసుకోవచ్చు. చాలా ఈజీగా క్విక్గా చేసుకోవచ్చు, సింపుల్గా చేసుకోవచ్చు. ఇది వచ్చేసి నార్మల్గా స్నాక్స్గా కంటే రైస్తో చాలా బాగుంటుంది. దీనికోసం ఫుల్ లంచ్ ప్లేట్ చూపిస్తాను. ఫస్ట్ మనం ఫ్రై చేసుకున్న లెగ్ పీసెస్ 2 సర్వ్ చేశాను. ఫర్ పర్సన్ ఇవి చిన్న లెగ్ పీసెస్ కాబట్టి 2 పీసెస్ ఎనఫ్ సరిపోతాయి. 1 కప్పు సైజ్ రైస్ తీసుకున్నాను. రైస్ చాలా తక్కువ. నెక్స్ట్ వచ్చేసి దీంట్లోకి ఆకుకూర పప్పు యాడ్ చేస్తున్నాను. నేను మెయిన్ ఈ ప్రోటీన్ యాడ్ చేసినప్పుడు మోస్ట్లీ పప్పు కాంబినేషనే ట్రై చేస్తాను. దీని తర్వాత 1 కప్పు కర్డ్ యాడ్ చేస్తాను. ఇంతే, లంచ్ ప్లేట్ అయితే సూపర్గా రెడీ అయిపోతుంది. ఈ కాంబినేషన్లో ఒకసారి కంపల్సరీ ట్రై